జగన్ పార్టీ పెట్టిన తర్వాత అలాగే అధికారంలోకి వచ్చే ముందు కీలక పాత్ర పోషించింది ఎవరు, రాజకీయ సలహాలు ఇచ్చింది జగన్ వెంట ఉన్నది అంటే ఐపాక్ ప్రశాంత్ కిషోర్. ఒక కార్పొరేట్ కంపెనీకి పార్టీ పగ్గాలు అప్పగించి పార్టీని నడిపించే విధానం, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ సూచనలు సలహాలు, అలాగే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే విషయంలో ఎక్కడికక్కడ గ్రాఫ్ ఎలా ఉంది, ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ప్రజలకు ఏం కావాలి, ఏం చెయ్యాలి, ఏమి ఇవ్వాలి, ఇవన్నీ ఎవ్రీథింగ్ మొత్తం ఒక కార్పొరేట్ కంపెనీ అయిన ఐపాక్ ద్వారా తెలుసుకున్నారు. అలాగే 2019లో మంచి హిట్ అయితే కొట్టేశారు, సూపర్ హిట్ కొట్టారు, సూపర్ డూపర్ బంపర్ హిట్ కొట్టేశారు ఐపాక్ సార్. కానీ అదే ఐపాక్ వల్ల 2024లో అట్టర్ ప్లాప్ సినిమా మొత్తం 11 స్థానాలకు పడిపోవడం. అలాగని చెప్పి కారణం ఏంటంటే అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉన్నారు ఐపాక్లో, తర్వాత ప్రశాంత్ కిషోర్ లేరు. ప్రశాంత్ కిషోరే వైసీపీ ఓడిపోద్దని చాలా బలంగా చెప్పారు. ఆయన రవిప్రకాష్ గారి ఛానల్లో ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో గెలవదు, వైసీపీ ఓడిపోద్ది, కూటమి ప్రభుత్వమే గెలుస్తుందని. ఓకే, లెక్కలు అటు ఇటు అయినా అంచనాలు మారినా అనుకున్నట్టుగానే వైసీపీ ఓడిపోయింది వాళ్ళు చెప్పినట్టే. అయితే ఇప్పుడు ఆ ఐపాక్ టీంని అయితే వదిలేయబోతున్నారట, ఐపాక్ టీంకి అయితే గుడ్ బై చెప్పేయబోతున్నారట. అంతేకాదు జాతీయ స్థాయిలో ఒక మంచి వ్యూహకర్తను వెతుకుతున్నారట వైసీపీ టీం, జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని 3 పార్టీలు కలిసున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎదుర్కోవాలి అంటే, వాళ్ళని గద్దె దించాలి అంటే ఒక బలమైన వ్యూహకర్త కావాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పూర్తిగా పట్టున్న వ్యక్తి, ప్రజల నాడి తెలుసుకునే వ్యక్తి, గ్రౌండ్ లెవెల్ గ్రాస్ రూట్స్, గ్రౌండ్ లెవెల్ గ్రాఫ్ ఎలా ఉంది ప్రతిపక్షం మీద, అలాగే కూటమి ప్రభుత్వం మీద ఎలా ఉంది ప్రజల ఆలోచన, వాళ్ళ ఆలోచన మార్చడానికి, వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి. ఇప్పుడు ఒక కొత్త వ్యూహకర్తను వ్యతిరేక పనిలో పడ్డారట. ప్రశాంత్ కిషోర్ని అయితే తీసుకోరు, కానీ ఐపాక్ టీమే ఇంకా పనిచేస్తుంది వైసీపీకి అనేది. కాకపోతే అందులో కూడా మార్పులు చేర్పులు చేస్తారా, లేదంటే ఐపాక్ టీంను మొత్తం పక్కన పెట్టేస్తారో అనేది, గుడ్ బై చెప్పేస్తారో అనేది. అదే నేపథ్యంలో మరొక కార్పొరేట్ సంస్థకి మళ్ళీ వైసీపీ పగ్గాలు అప్పచెప్తారా అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం. ఇప్పుడు అదే చర్చ నడుస్తుంది. జాతీయ స్థాయిలో మాత్రం ఒక కీలక రాజకీయ వ్యూహకర్త, మంచి అనుభవం ఉన్న వ్యూహకర్త కోసం అయితే సెర్చింగ్ మొదలైందట.